వెల్ ఈరోజు మనం 1 మినిట్‌లో మన షర్ట్ స్లీవ్స్ మనం ఎలా ఫోల్డ్ చేస్తే సూపర్‌గా ఉంటది. అండ్ మీకు ఇలా క్రీజెస్ రాకుండా చాలా మందికి ఇదే ప్రాబ్లమ్ ఉంటది. క్రీజెస్ వచ్చేస్తదనమాట. అలా రాకుండా ఎలా చేయాలో చూద్దాం. నేను ఆల్రెడీ చేశాను. మళ్ళా మీకు ఇప్పుడు చూపిస్తాననమాట. మీ స్లీవ్స్ టిప్ ఉంది కదా! దీన్ని మీరు ఇలా లాస్ట్ వరకు తీసుకెళ్ళిపోండి అనమాట. అండ్ దీన్ని మాస్టర్ రోల్ అని అంటారనమాట. సో ఇలా చేశాక మీకు ఫ్రీగా ఎక్కడ అనిపిస్తుంది మీ ఎల్బోకి మూవ్‌మెంట్ మొత్తం చూసుకొని మీరు నాకైతే ఇక్కడ ఉందనమాట. సో దట్ నేను ఇదైతే రోల్ ఉందో దీన్ని జస్ట్ ఇలా ఒక 1 ఫోల్డ్ చేస్తాను. సో మీకు కావాలంటే 2 ఫోల్డ్స్ కూడా చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఎక్కువ ఉంటే లెంత్ అనేది. సో ఇలా లోపలికి మొత్తం నేను ఇలా టచ్ చేస్తున్నాను అనమాట. చాలా మంది డౌట్ రావచ్చు. నార్మల్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మీకు 2 అడ్వాంటేజెస్ ఉంటది. ఒకటి మీకు ఇలా క్రీసెస్ రావన్నమాట మీ కర్వ్ మీద. అండ్ రెండోది ఏంటంటే మీరు జస్ట్ ఒకే ఒక పుల్ తో దీన్ని పుల్ చేసేయచ్చు. మొత్తం ఇలా అంటే అయిపోద్ది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే క్రీసెస్ కూడా మీకు ఏం పడవు అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి ఫోల్డ్ అనేది. అండ్ ఈ ఫోల్డ్ మీరు జస్ట్ ఇలా చేసుకోవచ్చు అనమాట. సో చాలా ఫ్రీగా ఉంటుంది మూవ్మెంట్ కూడా. హ్యాండ్ మూవ్మెంట్ కి మీకు బ్లాకేజ్ ఏం ఉండదు. చాలా నీట్ అండ్ క్లీన్ గా కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫాలో కొట్టడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.